శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో అనుకోని ఇబ్బందుల్లో, చికాకుల్లో చిక్కుకునే అవకాశం ఉన్నది. ఏదో ఒక అపవాదు, ఒక అపనింద మీ మీద రావడం, ఏదో అనవసర ఖర్చులు మీ మీద ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. అలాగే మరి కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల కొన్ని బలహీనతలకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ వార ప్రారంభంలో. అయితే ఏంటంటే ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి శుభవార్త. ఏదో ఇబ్బంది పెడుతుంది, వేళ కట్ చేసుకుంటావు కదా. అయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఒక శుభవార్త రాబోతుంది. అదే మరి శని భగవానుడు ఈ జూన్ 30వ తారీఖున వక్ర గమనంలోకి రావడం జరుగుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ రాశి వారికి టెంపరీగా శని భగవానుడు 11వ భావ ఫలితాన్ని కూడా తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఒక మంచి భావం మీద తన ప్రభావాన్ని చూపించినప్పుడు అది మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సర కాలంగా 12వ భావంలో శని భగవానుడు సంచరిస్తూ జాతకుడిని ఆర్థిక పరంగా ప్రతిరోజు కూడా రోజు రోజుకి కూడా ఏదో విధంగా మైనస్ వైపు కృంగదీసే ప్రయత్నం చేస్తుంది. మరి వక్రించి ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి జాతకుడికి తన తప్పులు సరిదిద్దుకునే అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మనకేమైనా ఎవరైనా ఫ్రెండ్ దూరం అయి ఉన్నా, ఏదైనా ఒక ఆదాయాన్ని ఇచ్చే మార్గాన్ని మనం వదులుకొని ఉన్నా, లేదంటే ఏదన్నా పార్ట్ టైం జాబో ఇంకోటో చెప్తూ ఉంటే అది వదులుకొని ఉంటే తిరిగి ఒక్కసారి ఆలోచించి దాన్ని మీరు తిరిగి ప్రయత్నించడం మంచిది. అలాగే ఏదన్నా గతంలో మీ స్థిరాస్తి ఎవరికన్నా అద్దెకిచ్చి ఉంటే వాళ్ళు మరి అనవసరంగా వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నా తిరిగి మళ్ళీ మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఈ వారంలో మీకు ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే దూరం అయిపోయినటువంటి అన్నదమ్ములు కానీ మిత్రులు కానీ తిరిగి మీరు
వాళ్ళతో సఖ్యత పెంచుకొని తిరిగి వాళ్ళతో యథావిధి స్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఆర్థిక బలం ఏర్పడుతుంది, అంగబలం ఏర్పడుతుంది, మీరు కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. సో అయితే ఎప్పుడు ఈ రాశి వారికి 10 విధాలు ఆలోచిస్తూ ఉంటుంది మనసు, రాహుగ్రహ ప్రభావం వల్ల ప్రతిదానికి నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు ఆలోచన ఆ విధంగా ఉంటుంది, అలవాట్ల వైపు ఆ విధంగా పట్టుకెళ్తుంటుంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మరి శని భగవానుడు మీకు వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా ఆ ఆలోచన విధానాన్ని మార్చి ఒక విధమైనటువంటి మంచి క్రమశిక్షణ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మీకు ఈ 30వ తారీఖు వరకు, ఈ నెల జూలై నెల 10వ తారీఖు వరకు ఉన్నటువంటి కుజుడు 2వ స్థానంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంఘర్షణలు, మీరు తొందరపడి మాట్లాడటం వల్ల కొన్ని కుటుంబ విభేదాలకి, కొన్ని కుటుంబ సమస్యలకి కారణమయ్యే అవకాశం ఉంది. సో మిమ్మల్ని మీ కుటుంబంలో ఎవరైతే బాగా వృద్ధిలో ఉన్నారో, ఎవరైతే కొంతవరకు ఆర్థిక పరంగా మీ కుటుంబానికి సహాయపడుతున్నారో, అది మీ పిల్లల బ్రదర్సా అనుకోవచ్చు, వాళ్ళు ఈ సమయంలో మీ కుటుంబం నుంచి విడివడి వాళ్ళు కొంతవరకు దూరం అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా మీ కుటుంబ ఆదాయం తగ్గుతుంది, మీ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. ఈ కారణం వల్ల మీకు ఆర్థిక స్థితి ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. సో అలాగే గృహంలో కూడా కొంత సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అయితే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదో ఒక ఫిజికల్ ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో, ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే, మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే, ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడంగా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవడం, అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామదేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.